మీ భర్త వేసుకునే టైట్ జీన్స్ ఆర్ అండర్వేర్స్ వల్ల కూడా మీకు సంతాన సమస్యలు వస్తున్నాయంటే అవును, ఇవి స్పర్మ్స్కి వేడిని పెంచి నష్టాన్ని కలిగించవచ్చు. ఇది మనలో చాలామందికి తెలియని కూడా తెలియదు. సో డాక్టర్ మౌనిక, మగవాళ్ళు దుస్తుల విషయంలో చేసే ఎలాంటి తప్పుల వల్ల వాళ్ళకి సంతానలేమి ప్రాబ్లమ్స్ కలగచ్చు? ఇప్పుడు మగవాళ్ళలో అండి టెస్టిస్ అన్నవి బయట స్క్రోటంలో ఉంటాయి అన్నమాట, పొట్ట బయట ఉంటాయి. ఎందుకంటే మన పొట్ట రీజన్ లోపల టెంపరేచర్ హయ్యర్ ఉంటుంది. ఆ టెంపరేచర్లో కణాలు సర్వైవ్ అవ్వవు. ఇప్పుడు మనం చాలా టైట్ క్లోత్స్, టైట్ అండర్వేర్ వేసుకున్నప్పుడు లేదా ఈ స్కిన్నీ జీన్స్ మగవాళ్ళు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ భాగంలో వేడి ఎక్కువ జనరేట్ అవుతుంది. అండ్ బీజాలకు వెళ్ళే రక్త ప్రవాహం కూడా సరిగ్గా జరగకపోవచ్చు. ఇవన్నీ రీజన్స్ వల్ల వాళ్ళ కణాలు దెబ్బతింటాయి. సో డాక్టర్, అంటే బాక్సెస్ లాంటి లూజ్ క్లోత్స్ వేసుకోవడం వల్ల స్పర్మ్ హెల్త్ బెటర్ అవుతుందా? సో ఒకటి మనం ముందు గ్రహించాల్సింది ఏంటంటే అండి, కంఫర్టబుల్ క్లోదింగ్ ఒకటి, టైట్ క్లోదింగ్ ఒకటి. సో లూజ్ బాక్సర్సే వేసుకుంటే సొల్యూషన్ అని ఏం కాదు. ఎందుకంటే ఆ బీజానికి ప్రాపర్ సపోర్ట్ ఉండాలి, అప్పుడే మంచి బ్లడ్ ఫ్లో అన్నది జరుగుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ కంఫర్టబుల్ క్లోదింగ్ అనమాట. సో కంఫర్టబుల్ కరెక్ట్ సైజ్ అండర్వేర్స్ వేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. టైట్ క్లోత్స్ అవాయిడ్ చేయాలంతే. బాక్సర్స్ అన్నవి కూడా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వేసుకోవచ్చు. పర్టిక్యులర్ టైమ్స్ ఉంటాయండి, ఆ టైం మాత్రం బాక్సర్స్ని అవాయిడ్ చేయాలి. ఒకటి వచ్చేసి జిమ్కి వెళ్తున్నప్పుడు, వర్కౌట్ చేస్తున్నప్పుడు. సెకండ్ వచ్చేసి ఏదన్నా ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. థర్డ్ వచ్చేసి ఏదన్నా వాళ్ళకు పెయిన్ ఉంది, కంప్లైంట్స్ ఉన్నాయి, బీజంలో వాపు ఉందనో, పెయిన్ ఉందనో, లేదా బీజం మీద ఏదైనా చిన్న సైజ్ ప్రొసీజర్స్ ఏమన్నా జరిగాయి. సో ఆ ప్రొసీజర్ తర్వాత ఆ టైంలో మాత్రం బాక్సర్స్ అవాయిడ్ చేసి కరెక్ట్ వాళ్ళ సైజ్ అండర్వేర్స్ వేసుకోగలిగితే బెనిఫిట్ ఉంటుంది. అయితే డాక్టర్, స్పర్మ్ ఆరోగ్యాన్ని ఎలా తెలుసుకోవచ్చు? వెరీ సింపుల్ టెస్ట్ ఉందండి, దాన్ని మనం సీమెన్ అనాలిసిస్ అంటాం. చాలా ప్లేసెస్లో ఏమవుతుందంటే పెథాలజిస్ట్ లేదా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట, టెస్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రిపోర్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటెడ్ సీమెన్ అనలైజర్ అన్నది ఉంది. మన సిమెన్ శాంపుల్లో ఆల్మోస్ట్ 3000 దాకా కణాలను ఒకటేసారి ఇమేజ్ చేసి మనకు ఒక కరెక్ట్ రిపోర్ట్, నంబర్ ఎలా ఉంది, కదలిక శాతం లేదా వాటి క్వాలిటీ ఎలా ఉందని చెప్తారు. సెకండ్ వచ్చేసి మనకు రిపోర్ట్ కన్సిస్టెన్సీ. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఈరోజు ఒక రిపోర్ట్ ఇచ్చారు, వారం తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చారు. కన్సిస్టెన్సీ అన్నది ఉంటుంది రిపోర్ట్స్లో. ఇంకా మీ భర్త టైట్ క్లోత్స్ వేసుకుంటున్నాడా? అయితే మీ ప్రెగ్నెన్సీ రిస్క్లో ఉన్నట్టే. సో మగవాళ్ళు ఆలస్యం చేయకండి, ఇప్పుడే టెస్ట్ చేయించుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వెంటనే వాళ్ళతో షేర్ చేయండి.